నమస్తే. ఏదైతే మూసీ సుందరీకరణకు సంబంధించి నిన్న మధు పార్క్ దగ్గర గూడా మళ్ళీ గూడా మాకు అన్యాయం జేయొద్దు. రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని జెప్పేసి గూడా ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. ఏదైతే ఆ గద్దర్ అవార్డ్‌కి సంబంధించి కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మాట్లాడింది. మాట్లాడదాం మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు జ్యోతిరెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి. సరే. ఇది మూసీ సుందరీకరణ అని జెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేయడం అయితే జరిగింది. దేనికి ఎంత అవుతుంది? ఏమవుతుంది? అని జెప్పేసి. అయినా గూడా నిన్న మధు పార్క్‌కి సంబంధించి అక్కడ నివాసితులు ఎవరైతే ఉన్నారో వారు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి మాకు అన్యాయం జేస్తున్నాడని జెప్పేసి గూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎట్లా జూస్తారు? నేనైతే మూసీ నది గురించి ఇది అయితే కావాలని అపోజిషన్ వాళ్ళైతే చేస్తున్నారమ్మా. ఎందుకు అనంటే, ఆయన అంత క్లియర్‌గా చాలా ఒబ్బిడిగా చెప్పారు. రేవంత్ అన్న జనరల్‌గా కొంచెం ఘాటుగా చెప్తారు. లేదు ఇది ఇలా కాదు, ఇది సిస్టమ్, ఇది ఇలాగా అననేసి. వాళ్ళకి మేము అవసరాలకి ఇల్లు అన్ని సదుపాయాలతో కూడిన ఇల్లు అన్నీ ఇస్తామంటున్నారు. ఇది అపోజిషన్ వాళ్ళేంటంటే, అసలు వాళ్ళైతే ఒక నలుగురొస్తుంటుంటే అపోజిషన్ వాళ్ళు పే చేసి కొంతమందిని తీసుకొచ్చి దీన్నొక సిట్యుయేషన్‌ని చేసి సిటీలో ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఒస్తున్నాయి కదా! కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయాలని చూస్తున్నారు. లేదు అదంతా మంచిగా అయిపోతది. అది సుందరీకరణ అయితే అభివృద్ధి చాలా బాగా జరుగుతదని నా అభిప్రాయం. అయితే ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే నైట్ టైమ్ అని జెప్పేసి అక్కడ బెడతాము అని జెప్పేసి గూడా రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. నిరుద్యోగుల పరిస్థితేంది? నిరుద్యోగులు వచ్చి నైట్ టైమ్ అని జెప్పేసి అక్కడ ఉపాధి కోసం మేము మిర్చీలు, బజ్జీలు, చాయ్‌లు పెట్టుకోవాలని జెప్పేసి వాళ్ళంటారు మరి. లేదు. నిరుద్యోగుల కోసమని కాదు. ఎవ్వరైనా స్కిల్ డెవలప్‌మెంట్స్ అనేవి స్కిల్ డెవలప్‌మెంట్ ఏదైనా గూడా అభివృద్ధి వాటిల్లోనే ఉంటది. నిరుద్యోగులొచ్చి మేము బజ్జీలు అమ్ముకోవాలా, పునుగులు అమ్ముకోవాలా అన్నది కాదక్కడ. ఏంటంటే మనకి కొన్ని స్కిల్ డెవలప్‌మెంట్ పనులు చేస్తే తప్పేముంటది? అవి చేసుకుంటూ గూడా జాబులు ఇప్పుడు మన బడ్జెట్‌లో చూసుకుంటే జాబులు చాలా విరిగానే ఇచ్చారు. దానికి గూడా బడ్జెట్ కేటాయించారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. దానికి దీనికి సంబంధం ఏముంది? ఒక్కటమ్మా చేస్తేనేమో చేశారని అంటారు. చెయ్యకపోతే చేయలేదని అంటారు. ఎట్లా సచ్చేదెట్లాగా? అభివృద్ధికి అపోజిషన్ చేస్తున్న నాటకాలు, వ్యవహారం తప్ప దీనివల్ల ఏమి నష్టమైతే కలగదు. అంటే మంచిగా మేము ప్రజా ప్రభుత్వం అని ఎంచుకున్నాం రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి మాకిట్లా అన్యాయం జేస్తుండని జెప్పేసి చాలా మంది లేడీస్ గూడా నిన్న మాట్లాడడం జరిగింది. ప్లకార్డ్‌లు పట్టుకొని అక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు రేవంత్ అన్న మంచిగా పరిపాలిస్తారననేసే అనుకుంటున్నది కాదు. అది జరుగుతుంది కూడా. కొందరిని పే చేసి తీసుకొచ్చిన వాళ్ళ కోసము అట్లాగా ఆళ్ళలాగనడం అనేది కరెక్ట్ కాదు. అన్ని కార్యక్రమాల్లో చూసుకోవాలి. ఒక ఇది మూసీ నది గురించో మొత్తం ఎంత క్లియర్ చేసుకొచ్చారు. రాష్ట్రాన్ని ఎంత అప్పుల పాలు చేశారు. రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా దోచుకు తిన్నారు. ఇవి ఎవరు అడగట్లేదు. ఇది ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకు? ఇన్ని క్లియర్ చేయాలంటే మామూలు విషయమా? చేసుకుంటూ వస్తున్నారు. మనకి ఇప్పటికి 2 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇంకొక 3 సంవత్సరాలున్నాయి. మీరే అంటారు. ఈ ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇంటి చూసి. పెద్ద మనిషి అంటే ఇల్లును మేనేజ్ జేయాలి. అటు బయట అప్పులను గూడా మేనేజ్ జేయాలనేసి అని అంటుర్రాళ్ళు. డెఫినెట్‌గా మేనేజ్ చేస్తారు. హ్మ్. చెయ్యకపోతే అంటే ఇప్పుడు 6 గ్యారంటీ రెడీపోయినాయి అంటారు. 6 గ్యారంటీలో 4 అయితే కంప్లీట్ అయినాయి. హ్మ్. ఒకటి బంగారం ఉంది. హ్మ్. బంగారం అయితే మన చేతిలో లేదు. మే ఫుల్ ఫ్లెడ్జ్‌గా అయినాయా 4 గ్యారంటీలు? ఆ! హ్మ్. అయినియి. హ్మ్. మీకు సర్పంచ్ ఎలక్షన్స్‌లో గాని, మొన్న మున్సిపల్ ఎలక్షన్‌లో గాని మీకు ఆ రిజల్ట్ అయితే తెలిసింది కదా! హ్మ్. లేకపోతే ఎవరేస్తారమ్మా అంటే ఓట్లు? రేవంత్ రెడ్డి చెప్పిండంట. మీరు ఓట్లు లేకపోతే ఖచ్చితంగా మీకు పథకాలు రావని చెప్పిరనేసి అని అట్లా అంటుర్రు. ఎవ్వరు చెప్పినా హ్మ్. ఇదిగో ఇప్పుడు నువ్వు ఇప్పుడు కెమెరా తీసుకొనొచ్చావు. హ్మ్. సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఉంది. అవును. రేవంత్ రెడ్డి గారు చెప్తేనో, ఇంకొకళ్ళు చెప్తేనో జనాలెవ్వరూ వినట్లేదు. మా ఫామ్‌లో పనిచేసేవాడు నాకంటే పాలిటిక్స్ ఎక్కువ మాట్లాడుతున్నాడు. హ్మ్. అంటే ఎవ్వరికి గూడా వ్యవహారం అంత ఈజీగా రీచ్ అయిపోతుంది. హ్మ్. అంతేగాని అదేమన్నా బెదిరించుడా? హ్మ్. ఎయ్యరు. అక్కడికెళ్ళి ఆయనైతే చేయి పెట్టి గుద్దించాడు కదా! హ్మ్. వాళ్ళంతట వాళ్ళు నిర్ణయం తీసుకొని వెయ్యాల్సిందే. అందరూ అపోజిట్ అయితే ఏం చేయగలుగుతారు? హ్మ్. అది పిచ్చి మాటలు. అట్లాగంటే కిందటిసారి టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు మరందరూ బీఆర్ఎస్‌కి హ్మ్. ఏయించాల్సుండే. హ్మ్. ఎందుకు వేయించలేకపోయారు? హ్మ్. ప్రజలు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఎవ్వరు మనకి కరెక్ట్ అని, ఏ గవర్నమెంట్‌ని రావాలని డిసైడ్ చేసేది ప్రజలు. హ్మ్. ఎవ్వరు కాదు. నాయకులు చెప్తేనే, నాయకులు బెదిరిస్తేనే అయ్యేదేమీ లేదు. హ్మ్. ఏదైతే 'గద్దర్‌కి' సంబంధించి మొన్న అవార్డ్ ఫంక్షన్ ఇవ్వడమే జరిగింది. 'గద్దర్‌కి' అవమానపరిచే విధంగా అక్కడ ఫంక్షన్ జేషిర్రు. ఐటెమ్ సాంగ్స్ పెట్టి జేషిర్రని జెప్పేసి అదంటారు. గద్దర్ గారినేమన్నా అన్నారా అమ్మా? హ్మ్. ఏమైంది? హ్మ్. ఐటెమ్ సాంగు అనేది సినిమాలకెళ్ళి అందరం చూస్తున్నాంగా. హ్మ్.
అక్కడ ఏంటి ఒక ప్రోగ్రాము వాళ్ళొక షెడ్యూల్ యేసుకున్నారు. ఏదో మరి 'శ్రేయ ఘోషాల్' ఒక అరగంట పాటలు చాలా స్లోగా, చాలా నిదానంగా, చాలా మనసుకు హత్తుకునేలాగా పాడింది కదా! మరి అప్పుడు అన్నీ వాళ్ళొక సిస్టమ్ యేసుకున్నారు. 'దేవిశ్రీ ప్రసాద్' పాడాడు. అన్ని పాటలు పాడారు గదా! ఒక పాటో, 2 పాటలో ఐటెమ్ సాంగ్స్ పెట్టి చేశారనంటే ఈళ్ళకేం పని లేదు. ఒక ప్రోగ్రాము, ఒక సిస్టమేటిక్‌గా వాళ్ళొక ఈవెంట్ మేనేజ్‌మెంట్ వాళ్ళు ప్లాన్ జేసుకొని చేసింది. చేశారు. ఇప్పుడు సినిమాల్లో ఐటెమ్ సాంగ్ చూస్తాం, ఫైట్ చూస్తాము, అత్తాకోడళ్ళు పోట్లాడుకుంటే, అత్తాకోడళ్ళు పోట్లాడుకునే సీన్ పెట్టారు. మా అత్తాకోడళ్ళు మేము విడిపోతామని అంటారా? అన్నీ ఉంటాయి. ఉగాది రోజు ఉగాదిలో అన్ని రుచులు ఎందుకేస్తారు? చేదేయకుండా ఉండాల్సుండే, పులుపేయకుండా ఉండాల్సుండే. నీకిష్టం వచ్చినట్టు నువ్వు ఉగాది పచ్చడి చేసేసుకుంటావా? హ్మ్. అలా కాదు గదా! అన్నీ కలిపితేనే కల్చరల్. అంటే ఖమ్మం బాధితులు, వెలుగుమట్ల బాధితులు అంతగనం బాధపడుతుంటే, ఇక్కడ మీరు ఈ డాన్సులు ప్రోగ్రామ్స్ పెడతారా అంటుర్రు? అది వేరే. ఇది వేరే. అంటే వాళ్ళు కంపేర్ చేస్తారు కదా! మరి దానికి దీనికి. అమ్మ మన ఇంట్లో ఒక మనిషి హ్మ్. చనిపోతాడు. చనిపోతే చుట్టాలందరూ వచ్చి మనల్నేమంటారు? హ్మ్. "అయ్యో! చనిపోయారా? ఎలా జరిగింది? ఏంటి?" అది ఇది అనంటారు. సాయంత్రం అయ్యేసరికల్లా ఆ వ్యవహారాన్ని క్లియర్ చేయండి. హ్మ్. ఇప్పుడు జరగాల్సింది చూడండి అంటారు. ఏంటి హ్మ్. మా నాన్న చచ్చిపోతే నువ్వు తీసుకెళ్ళి తగలబెట్టమంటావా అని ఎవడైనా పోట్లాడతాడా? హ్మ్. అంటే తర్వాత వాళ్ళు పొద్దున్నుంచి తినుకోకుండా ఉంటారు. ఆ! పొద్దున్నుంచి తినకుండా ఉన్నప్పుడు ఇంటి పక్కన వాళ్ళు క్లోజ్ టు హ్మ్. రిలేటివ్స్ హ్మ్. అంటారు. సాయంత్రము వాళ్ళు శవంని కాల్చి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ తయారు చేస్తారు. హ్మ్. అప్పుడు మన తెలంగాణ సిస్టమ్‌లో ఏంటి పూరి, చికెను అలాంటివి తయారు చేస్తారు. మనిషి చచ్చిపోగానే నాన్ వెజ్ తినాలని అనరుగా. హ్మ్. అది ఒక సిస్టము. హ్మ్. అక్కడ ఆ ప్రాబ్లమ్‌కి అది. హ్మ్. ఇక్కడ వాళ్ళు సినిమా వాళ్ళకి హ్మ్. వాళ్ళు కళాకారులని, కవుల్ని మనము సన్మానించుకోవటం మన తెలంగాణ కల్చర్ అది. హ్మ్. అది ఆ సిట్యుయేషన్. అంతేగాని ఒక 2, 3 గంటల ప్రోగ్రామ్‌కి సీఎం గారు డెఫినెట్‌గా అది గూడా పరిష్కరిస్తారు. హ్మ్. దానికి దీనికి సంబంధం ఏంటి? హ్మ్. అంటే పరిష్కరిస్తారు అంటే అక్కడ దాదాపు 800 కుటుంబాలు రోడ్డు పాలైన పరిస్థితి అనిపిస్తుంది. 400 మందికే టోకన్‌లు ఇవ్వడం జరిగింది. మిగతాలో పరిస్థితి ఏంది అంటున్నా? నేను అదే అంటున్నా. మనిషి చచ్చిపోతే మనం ఎన్ని రోజుల వరకు తినుకోకుండా ఉండగలుగుతాం? పొద్దున్న తినం, హ్మ్. మధ్యాహ్నం తినం. రాత్రి తినాలి. లేతే రాత్రి కూడా బాధయిందా? మరి పొద్దున్నే నువ్వు హ్మ్. తినాల్సిందే గదా! ఆ! అట్లాగా ఆ ప్రాబ్లమ్‌కి అది సొల్యూషన్ అక్కడే ఇస్తారు. హ్మ్. ఇక్కడ ఎందుకు సొల్యూషను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీరు? హ్మ్. అక్కడ ప్రాబ్లము, ఆ ప్రాబ్లమ్‌ని అక్కడ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేలు, అక్కడ ఎంపీలు వచ్చైతే ఇక్కడ చిందులెయలేదు కదా! హ్మ్. అప్పుడు మీరడగాలి. హ్మ్. అక్కడ ఉన్న లీడర్స్ గదా! హ్మ్. సీఎం అనేవి అన్ని వ్యవహారాలు, అన్ని విధి అంటే విధానాలు ఎవరెవరు చూసుకోడు. కూడా పట్టించుకోవట్లేదు అంటారు. పట్టించుకోకుండా అనేదుండదమ్మా. కొంచెం అటు ఇటుగా గవర్నమెంట్ సిస్టమ్‌లో ఎలా ఉంటది? కొంచెం అటు హ్మ్. ఇటు అవుతది. అంటే మీ గవర్నమెంట్ అని మీరు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ అనేముంది? హ్మ్. మనం ఇంటి వ్యవహారమే మనకో 10 పనులుంటే 10 పనులు నువ్వు ఒకేసారి చేస్తావా? హ్మ్. పొద్దున్నొకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి అవ్వకపోతే రేపు, ఎల్లుండికి సెట్ చేసుకుంటాం. హ్మ్. ఇవాళ నాకు హాస్పిటల్‌కెళ్ళే పనుంది. హ్మ్. నేనెళ్ళలేకపోయాను. హ్మ్. ఎందుకంటే ఇవాళ రంజాన్ ఉంది. ఏదైతే ఖమ్మంకి సంబంధించి కవిత దీక్ష జేయడం జరిగింది. హ్మ్. కవిత దీక్ష చేసినందుకే ఇక్కడ రేవంత్ రెడ్డిలో చలనమొచ్చింది. ప్రభుత్వంలో చలనమొచ్చింది. అందుకే పోయి టోకెన్లు ఇచ్చిర్రని కవిత అంటుంది. మరి అది నిజమంటారా? ఎవ్వరికాళ్ళు సంకలు గుద్దేసుకోవటమే. హ్మ్. ఏదో ఉంది కదా సామెత. ఎక్కడో ఏదో అయిందంటే నా వల్లే అయిందన్నట్టు ఏదో ఆమెకేముంది? ఇప్పుడు ఆళ్ళింట్లో అలుగుంది. హ్మ్. ఆమె ఏదో ఒకటి యాక్టివిటీ చెయ్యాలి. ప్రజల్లో ఉండాలి. లేకపోతే అది తీసేసి ఎమ్మెల్సీ గూడా పోయింది. హ్మ్. ఆమెను తీసి పక్కన పడేస్తారు. హ్మ్. ప్రజల్లో ఏదో ఒక యాక్టివిటీస్ చేశానని గుర్తుపెట్టుకోరు. హ్మ్. ప్రభుత్వం నడిపే వాళ్ళకి తెలుస్తదది. హ్మ్. ప్రభుత్వం నడుపుతున్నారు గాబట్టి వాళ్ళు సొల్యూషన్ మరి ఆమెనే సొల్యూషన్ ఇచ్చేసేయమనండి. హ్మ్. ఆమెనే తీసుకొచ్చింది బయటికి అని అంటుంది గదా! ఆమెనే సొల్యూషన్ చేసేసేమనండి. హ్మ్. ఇవన్నీ ఏం కాదు. ఆమె వల్ల ఏమి కాదు. అది గవర్నమెంటే తీసుకుంటది నిర్ణయం. దాన్ని బట్టి అది క్లియర్ చేసే బాధ్యత గవర్నమెంట్‌కే ఉంటది. నిన్న అసెంబ్లీలో కేటీఆర్ అంటున్నాడు. టీ20 పెడితే మన ఇండియా గెలిచింది. 420 పెడితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ గెలుస్తది అంటారు. దేనికి పెడతారంట? పథకాల గురించి కావచ్చు, హామీల గురించి కావచ్చు. ఆ! పెడితే అమలు చేయలేదు అని చెప్పేసి మీరే గెలుస్తారు అంటుండు. అవును. హ్మ్. అలాగెందుకు అనుకోవాలి? మీరే గెలుస్తారంటే చేసినందుకు గెలుస్తామేమో. ఆడితే కదా గెలిసింది. మీరు పాజిటివ్‌గా తీసుకుంటారు అవును. అంటున్నా. మేమంతే హ్మ్. కదా! హ్మ్. ఆడితే కదా గెలిసింది. వాళ్ళెళ్లి అటెండ్ చేస్తే కాదు కదా! హ్మ్. ఆడారు. కష్టపడి ఆడారు, గెలిసారు. ఆయనే మా గవర్నమెంట్‌ని రిప్రజెంటేషన్ చేస్తున్నాడు. హ్మ్. ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అవుతాడేమో మా గవర్నమెంట్‌కి. హ్మ్. తప్పేముందది? హ్మ్. ఆయనే అంటున్నాడు. మేము గెలిసామని ఆయనే చెప్తున్నాడు. ఇంక హ్మ్. దాంట్లో చెప్పడానికేముంది?
అంటే చాలా క్లియర్‌గా చెప్తున్నారు గదా! 6 గ్యారంటీలు అమలు కాలేదు. ఏదైతే కళ్యాణ లక్ష్మికి సంబంధించి తులం బంగారం గూడా రాలేదు. ఇస్తారా? పోతారా? గూడా అర్థమైతలేదు అనేసని అంటున్నారు. తులం బంగారం అయితే హ్మ్. మీరు ఆలోచించండమ్మా. మేము అనౌన్స్ అంటే చేసినప్పుడు హామీ ఇచ్చినప్పుడు తెలవదా మీకు అంటున్నా? 55,000 ఉంది. హ్మ్. 55,000 నుంచి 60,000 ఉంది. హ్మ్. ఇప్పుడెంతుంది బంగారం? లక్ష పైనే. అప్పుడు తెలుసా ఈయనకి తెలుసా పెరిగిపోతదని? హ్మ్. అంటే బంగారం రేట్ పెరుగుతదనే అంటారు గదా! ఎంత పెరుగుద్ది? 5,000 పెరుగుద్ది, 10,000 పెరుగుద్ది. అంతా అయితే 20 సంవత్సరాల్లో 1,00,000 అయ్యింది. కానీ హ్మ్. 6 నెలల్లోనే 1,50,000 అవుతదని ఎవడికి తెలుసు? హ్మ్. అర్థమవుతుందా? అన్నప్పుడు ఎలాగా అంచనా వేస్తాం? అదైతే చెప్పేసారు మా సీనియర్స్ గూడా చాలా మంది చెప్పారు. హ్మ్. ఇంకా మిగతా పథకాలన్నావా 3, 4 అయితే కంప్లీట్‌గా వస్తున్నాయి. హ్మ్. ఇంక 1, 6 అనేది అది కూడా క్లియర్ చేస్తారు. ఎలాంటి దాని సందేహం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ నుండి మీకు అన్యాయం జరిగిందంటున్నారా? న్యాయం జరిగిందా? కాంగ్రెస్ పార్టీ ఎవరికీ అన్యాయం చెయ్యదమ్మా. హ్మ్. నువ్వది రాసిపెట్టుకో. హ్మ్. నాకు తెలిసి నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారి దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఫ్రీడమ్ నీకు ఏ పార్టీలో ఉండదు. హ్మ్. నువ్వు ఓవరాల్‌గా నీకు జాబ్ చేస్తుంటే నీకేదేమైనా నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తేనేగా నువ్వు చేయగలవు. హ్మ్. అలాగా మాకు పార్టీలో ఉంటే మేమెవ్వరమన్నా ఇప్పుడు నువ్వు మా ఇంటికొచ్చి నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావంటే నాకది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే. హ్మ్. నేను హ్మ్. తెచ్చుకున్నది గాదు. నేను పైసలిస్తే నువ్వు రావు. హ్మ్. నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందది. హ్మ్. హ్మ్. లేకపోతే నేనొక హౌస్ వైఫ్‌గా ఉంటే నువ్వు నన్నెందుకు అవును. ఇన్ని అవును. క్వెషన్స్ అడుగుతావు? అవును. మరి అది ఇచ్చింది. హ్మ్. నాకు పోస్ట్ రాలేదో, నేనొక ఎమ్మెల్యే అవ్వలేదో, ఒక హ్మ్. మినిస్టర్ అవ్వలేదో అది అంటే నా టైం గూడా కలిసి రావాలి కదా! హ్మ్. పార్టీ ఇచ్చే దాన్ని బట్టి హ్మ్. నేనదే చెప్తున్నా. లాస్ట్ టైమ్ నాకిక్కడ కార్పొరేటర్ బీఫార్మ్ ఇచ్చారు. హ్మ్. 2009 ఎలక్షన్‌కి. హ్మ్. అది నా కాస్ట్ ఈక్వేషన్‌లో హ్మ్. పోయింది. నేను రెడ్డి. హ్మ్. హ్మ్. ఓవరాల్‌గా 150 సీట్‌లో ఒక్కటి కూడా వెలమకివ్వలేదు. హ్మ్. అని ఆమెకు గట్టిగా ప్రయత్నిస్తే నన్ను కూర్చోబెట్టి బతిమలాడి చెప్పారు. హ్మ్. అదిప్పుడు నీకు కాంగ్రెస్ పార్టీ తప్పనాలా? మరి నా తప్పనాలా? హ్మ్. అది ఎవరిది తప్పు కాదది. హ్మ్. ఆ సిట్యుయేషన్ అలాగొచ్చింది. హ్మ్. ఏమో రేపొద్దున నేను సడెన్‌గా సీఎం అయిపోతానేమో! హ్మ్. అదెవరు చెప్పగలుగుతారు? హ్మ్. ఎవ్వరు ఏదైనా కావచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఆ ఫ్రీడమ్ అయితే ఉంది. ఏమంటారు మీరు? మీరు ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వారు కాబట్టి, మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారంటే ఏం చెప్తారు? మా ఎమ్మెల్యే చెప్పారు కదా! మీరు విన్నారు కదా! మళ్ళీ ఎందుకంటే నన్నెందుకనా మొన్న సభలో అసెంబ్లీకి సంబంధించిన సభలో గూడా అక్కడ రాయడం జరిగింది. ఏదో ఛానెల్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని జెప్పేసి. మీరేం ఒప్పుకుంటారా మరి? ఆయన చెప్పారు కదా! ఆయన హ్మ్. చెప్పింది ఏదైతే ఆయన కదా హ్మ్. క్యాండిడేట్ నేను మీరు కాదు. మీరు జెప్పండి మీ నేను నోటితోటి. కాదు కదా హ్మ్. క్యాండిడేట్. హ్మ్. నేను క్యాండిడేట్ అయితే నేను చెప్తాను. హ్మ్. ఆయన చెప్పారు. హ్మ్. కోర్టు మ కూడా దాన్ని హ్మ్. ఓకే చేసింది. హ్మ్. స్పీకర్ ఓకే చేశారు. హ్మ్. దాన్ని ఇది చేశారు కదా! ఇంకా ఆయన చెప్పిన తర్వాత అంటే నేను మీరు చెప్పలేకపోతున్నారా? మా నే ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడని? ఆయన చెప్పారు కదా! హ్మ్. నేను ఎమ్మెల్యేని. నేను డెఫినిట్‌గా హ్మ్. ఎమ్మెల్యే అయితే నువ్వు అడిగిన హ్మ్. క్వెషన్‌కి నేను చెప్తాను. హ్మ్. ఆయన చెప్పారు కదా! హ్మ్. ఆయన బీఆర్ఎస్‌లోంచి గెలిసొచ్చారు. బీఆర్ఎస్‌లోనే ఉన్నానని చెప్తున్నారు. హ్మ్. అంటే అదే ఇప్పుడు కదా! బీఆర్ఎస్‌లోనే ఉన్నాడంటారా? ఆయన బీఆర్ఎస్‌లోనే ఉన్నాడు. మరి మీరు మద్దతు తెలుపుతారా? ఇప్పుడు ఏ విషయంలోనైనా? ఎందుకంటే మీరు కాంగ్రెస్ గదా! మాకు బీఆర్ఎస్‌లో ఉన్న, కాంగ్రెస్‌లో ఉన్న మా ఎమ్మెల్యే ఎవరు? హ్మ్. హుహు. మా ఎమ్మెల్యే దానం నాగేందర్. హ్మ్. ఇక్కడ మా ఖైరతాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యే ఎవరు? దానం నాగేందర్. హ్మ్. మాకు ఎంపీ ఎవరు అనంటే ఏం హ్మ్. చెప్తాము? కిషన్ రెడ్డి కిషన్ గారు. రెడ్డి. హ్మ్. మా ఇంకే మీ ఎవరైనా మీ సికింద్రాబాద్ ఎంపీ ఎవరు అని అంటే అంటారు అహా! గదండీ. మీరు మీరు ఒప్పుకుంటున్నారా? బీఆర్ఎస్‌లోనే ఉన్నారని? ఆ బీఆర్ఎస్‌లోనే ఉన్నాననే కదా ఆయన హ్మ్. చెప్పింది. నేను ఒప్పుకోవటం హ్మ్. ఏంటి? ఆయన చెప్పింది అదే కదా! హ్మ్. బీఆర్ఎస్‌లోనే హ్మ్. ఇప్పుడు నేనున్నానని వేరే చెప్పాడు. వాళ్ళు చెప్పడం వేరుంటది. నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు చెప్పడం వేరుంటది. అదే కదా! మీరేమంటున్నారు? మా మా ఎమ్మెల్యే దానం నాగేందరు. హ్మ్. మా ఎంపీ కిషన్ రెడ్డి గారు. హ్మ్. ఇంక అంతకంటే మీ నేను ఎమ్మెల్యే చెప్పేది దానం నాగేందర్ బీఆర్ఎస్‌లోనే ఉన్నాడు. మా ఎంపీ గూడా కిషన్ రెడ్డి గారు. మా మీ సికి నేను మీరు కన్‌ఫ్యూజ్ చేస్తున్నట్టున్నారా? లేదంటే నన్ను కన్‌ఫ్యూజ్ ఎక్కడున్నారు ఇప్పుడు? నేను కన్‌ఫ్యూజ్ అవ్వట్లేదు. హ్మ్. మీరేమడిగారు? మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు అన్నారు. దానం హ్మ్. నాగేందర్ ఏ గారు. పార్టీలో ఉన్నాడు? ఆయన ఏ పార్టీలో గెలిసాడు? బీఆర్ఎస్. మరి ఆ పార్టీలోనే ఉన్నానని ఒప్పుకుంటున్నారైతే. జెప్తున్నాడు. ఆయన జెప్తున్నాడు. నేను ఒప్పుకునేది. ఆ! నేను కాదంటే అయిపోతదా? ఆ! ఆయన ఒప్పుకున్నాడు కదా! హ్మ్. ఆయనే చెప్పాడు. నేను బీఆర్ఎస్ నుంచి గెలిసాను. బీఆర్ఎస్‌లోనే రైట్. ఉన్నానని చెప్పాడు. రైట్. రైట్. ఓకే. థాంక్ యూ. రైట్ చూసారు కదా! ఏదేమైనా గూడా దానం నాగేందర్‌కి సంబంధించి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఆయన ఏ పార్టీలో గెలిచినాడో ఆ పార్టీలోనే ఉన్నాడని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. ఏదైతే మూసీ సుందరీకరణకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. న్యాయపరంగానే ఆయన ఎళ్తున్నాడు. రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి.